నీకు చాలాసార్లు చెప్పాను మా చెల్లి విషయంలో తలదూచుకోవద్దని. మన ప్రాపర్టీ అంతా పోతుంటే చూస్తూ ఉండలేను. హే, నీకేమన్నా మెంటలా? అమ్మా, ఆ స్థలం తన కోసమే తీసుకున్నారు. ఎప్పటికైనా తనకే. మరింతవరకు ఇచ్చిందంతా దేని కిందకి వెళ్తుందత్తయ్య? చాలా ఓవర్ చేస్తున్నావు పల్లవి. ఊరికి గొడవ చేయడానికి చూడకు. నీకింతే మర్యాద. ఒక మంచి సెక్యూర్డ్ లైఫ్ ఉంటుందని అంతంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఉన్నదంతా పోతుంటే ఎలా సైలెంట్ గా ఉండమంటారు? రే అన్నయ్య, ఏంట్రా? ఇంతవరకు నా మీద చేయి చేసుకున్నదే లేదు. అంతా నీ వల్లే. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇంతకింత అనుభవిస్తారు. ఆ స్థలం ఎలా ఇస్తారో నేను చూస్తాను. ఏదేవైనా గాని చేయి చేసుకొని ఉండకూడదురా నువ్వు. ఓనీ అమ్మా, ఏం చేస్తుందో చేసుకొని చూసుకుందాం. మన స్థలం మన ఇష్టం. దానికేంటంట? అన్నయ్య, ఏదో కోపంలో మాట్లాడుతుంది. దానికి నువ్వు కొట్టడం ఎందుకు? చిన్న గొడవ పెద్దదవుతుంది. ఏంటి దానికి భయపడాలా? ఓవర్గా రెచ్చిపోతుంటే. భార్యను కొట్టడం మగతనం అనిపించుకోదు. హే ఓవే. అమ్మా, వాడేదో కోపంలో అన్నాడు. నువ్వు కూడా ఏంటమ్మా? వదిలేయండి అత్తయ్య. నా మీద చేయి చేసుకున్నాడు కదా, నేను వెళ్తున్నాను. చెప్తాను ఈ సంగతి. హలో. మరీ ఇంత పగబట్టిందేంటే మీ వదిన? నాకు రావాల్సిందే నేను తీసుకుంటున్నా. అయినా ఎందుకలా చేస్తుందో. నాకు అసలు అర్థం కావట్లేదు. మీ వదినకి ఎందుకంత కోపం మన మీద? ఏమోలే. ఇప్పుడు ఇంకా మీ ఇంట్లో ఏమంటున్నారు? మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్లతో మాట్లాడుతుందంట. సరే, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? ఇంకో 2 days ఇక్కడే ఉంటాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియట్లేదు. అంతేలే, ఇంకేం చేస్తాం. సరే సరే, బాయ్. బాయ్. అక్క, నేను డివోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అవసరమానే ఇంత చిన్నదానికి? నన్ను కొట్టాడక్క, అది దాని ముందు. అయితే ఇప్పుడు డివోర్స్ తీసుకొని ఏం సాధిస్తావు? డివోర్స్కి అప్లై చేస్తే అందరూ చచ్చినట్టు నా మాటే వింటారు. అప్పుడు ఒకవేళ అతను నిజంగానే డివోర్స్ ఇచ్చేస్తే? చెప్పు, అతను డివోర్స్ ఇచ్చేస్తే నీకు ఓకేనా? ఆయనేం డివోర్స్ ఇవ్వడులే అక్క, నేనంటే ఇష్టం. ఎందుకే ఊరికే ఇదంతా? వాళ్ళ స్థలం, వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకొనిలే. నీకెందుకు చెప్పు? అలా అని ఇప్పుడు తగ్గితే దాని ముందు నేను చీప్ అవుతాను. ఏమో పోవే, ఇంకా అలా మొండిగా ఉంటే ఎవరేం చేయలేరు. ఊరికే ఈగోలకి పోయి జీవితం నాశనం చేసుకోకు. నీ ఇష్టం ఇంకా. ఎంతైనా నువ్వు కోడలిపైన చెయ్యెత్తకుండా ఉండాల్సిందిరా. లేకపోతే ఏంటి నాన్న, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది. సరేరా, అలా అని కొడతావా? మన స్థలం మీద తనకేం హక్కు ఉంది నాన్న? అంత రచ్చ చేస్తుంది. చెప్పే విధానంగా చెప్తే అర్థం చేసుకుంటుందిరా. తనకి మొదటి నుంచి వర్ష అంటే పడదు. ఈగోకి పోయి ఇలా తెచ్చుకుంది. నేను చాలానే చెప్పాను నాన్న,
తను అర్థం చేసుకునే రకం కాదు. అలా అని తనని దూరం చేసుకుంటావురా? నీ భార్యకి నువ్వు మంచి చెప్పో బుజ్జగించో మార్చుకోవాలి కానీ ఇలా అంతా చేయకూడదు. చెప్పే విధంగా చెప్తే తను అర్థం చేసుకుంటుందిరా. పల్లవి చాలా మంచి అమ్మాయిరా. నువ్వు కొట్టకుండా పక్కకి తీసుకెళ్ళి మంచిగా చెప్పుంటే మాట వినుండేది. కొడితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పోయి నా కోడల్ని ఇంటికి తీసుకురా. రండి. ఏ మీ ఆయన మీ అత్తయ్య వచ్చారే, వస్తే రాని, నేనేం మాట్లాడను. వెళ్ళి మాట్లాడవే, బాగుండదు. అది కాదు వదినా, కొట్టడం ఏంటి? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ. ఏదో కోపంలో అలా జరిగిపోయింది. మా అమ్మాయికి పల్లవికి ఎందుకో మొదటి నుంచే పడదు. చిన్న చిన్న గొడవలు కాస్త కొంచెం పెద్దదైంది. పల్లవి ఏది? లోపల ఉంది. ఒకసారి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటమ్మా కోపం? ఇంట్లోంచి అలా వెళ్ళిపోవచ్చా? మరి కొడితే ఎవరుంటారత్తయ్య? నీకు వర్ష అంటే ఎందుకమ్మా అంత కోపం? తను ఎలా మాట్లాడిందో మీరు చూశారు కదా అత్తయ్య. నా పాటికి నేను వెళ్తుంటే ప్రతి అడ్డమైన వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదంట. ఇలా మాట్లాడితే ఎవరు ఊరుకుంటారత్తయ్య? మీకు ముందున్న గొడవల వల్ల తను అలా మాట్లాడింది కానీ లేకపోతే వర్షకు నువ్వంటే చాలా ఇష్టమమ్మా. ఇష్టమా? మీరు కామెడీలు చేయకండి అత్తయ్య. తనే లేకపోతే మీకు ఎప్పుడో డివర్స్ అయిపోయేది. ఏంటి డివోర్సా? పెళ్ళైన 2 monthsకే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు, గుర్తుందా? అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అన్నయ్య, అమ్మ చెప్పేది నిజమేనా? అవును. పెళ్ళై 1 year కూడా అవ్వలేదు, అప్పుడే డివోర్స్ ఏంటన్నయ్యా? నీకు తెలీదులే వర్ష, నువ్వెళ్ళు. అన్నయ్య, వదిన చాలా మంచిది. కోపంలో ఏదో అలా అంటుంది కానీ మనసు చాలా మంచిదన్నయ్య. నాకు తెలుసు వర్ష, నాకు తనతో ఏ ప్రాబ్లం లేదు. మరి డివోర్స్ ఎందుకు ఇస్తా అంటున్నావు? తనకి పిల్లలు పుట్టరంట. అయితే అందులో ఏముంది? నీకు తెలియదులే వర్ష, వదిలే. ఇందులో తెలియకపోవడానికి ఏముందన్నయ్య? తనకి పిల్లలు పుట్టకపోతే మన ఫ్యామిలీ లెగసీ ఎలా కంటిన్యూ అవుతుంది? సరే అన్నయ్య, రేపు పెళ్ళయ్యాక నాకు పిల్లలు పుట్టకుంటే నన్ను చేసుకున్నవాడు నన్ను వదిలేస్తాడు. అప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? మన ఫ్యామిలీలో అలా పిల్లలు పుట్టకపోవడం అంటూ ఏముండదు వర్ష. ఒకవేళ పుట్టకుంటే నువ్వు ఒప్పుకుంటావా? చూసావా, నువ్వు ఏం చెప్పలేకపోతున్నావు. పిల్లలు పుట్టకుంటే డివోర్స్ ఏంటన్నయ్యా? దానికి ఎన్నో మార్గాలుంటాయి. డివోర్స్ ఒక్కటే రీజన్ కాదు. రేపు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు, తనకు కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడేం చేస్తావు? వదిన లాంటి మంచి మనసున్న అమ్మాయి మళ్ళీ దొరకదన్నయ్యా. నేను చెప్పేది నేను చెప్పాను.
ఇంక నీ ఇష్టం. వాడికి పిల్లలంటే చాలా ఇష్టమమ్మా. నీకోసం అన్నీ వదులుకొని వచ్చేసాడు. నేను పిల్లల గురించి ఎప్పుడు అడిగినా ఇప్పుడు వద్దని చెప్పేవారు. మా సైడ్ చుట్టాలు ఎవరైనా నిన్ను గొడ్రాలంటే వర్ష ఇప్పటికీ వాళ్ళతో గొడవ పడుతుంది. తెలుసా నీకు ఆ విషయం? నాకు ఇదంతా తెలియదు అత్తయ్య. ఆయన ఎక్కడున్నారు అత్తయ్య? హాల్లో ఉన్నాడమ్మా వాడు. నాకెందుకండి ఏం చెప్పలేదు దీని గురించి? దేని గురించి? అదే డైవర్స్ ఇవ్వాలనుకున్నారుగా, నాకు పిల్లలు పుట్టరని. అమ్మ చెప్పిందా? అవును. నువ్వు బాధపడతావని చెప్పలేదు. అలా అని నాకు డైవర్స్ ఇచ్చేస్తారా? అప్పుడంటే ఏదో ఆవేశంలో ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. మరి ఇప్పుడు మీకు ఓకేనా పిల్లలు లేకుంటే? నువ్వు ఉన్నావు కదా, అది చాలు నాకు. చాలా ఆపండి. అయినా ఇప్పుడు ఆ ఐవీఎఫ్లు అవి ఇవి అని చాలానే మార్గాలు ఉన్నాయి కదా. కానీ వర్షానే లేకుంటే అప్పుడు నేనున్న మైండ్ సెట్కి ఏదో ఒకటి జరిగి ఉండేది. వర్షానే నన్ను మార్చింది. నేనే ఓవర్గా చేసుండకూడదు. ఇప్పుడు వర్ష ఎక్కడుందండి? ఇంట్లోనే ఉంది, చాలా బాధపడుతుంది. వెళ్దాం రండి. వర్ష, హా? నువ్వే గెలిచావు. సారీ వర్ష, ఇదిగో ల్యాండ్ పేపర్స్. అన్నయ్య ఒకసారి గిల్లు. హెచ్చి ఊరుకోవే. ఏంటన్నయ్య ఈ మార్పు? డబ్బులు ఊరికే వేస్ట్ అవుతున్నాయనే కానీ నీ మీద ఎలాంటి కోపం లేదు వర్ష నాకు. థ్యాంక్ యూ వదినా. ఊరికే ఎవరు డబ్బులు వేస్ట్ చేయరు. సిచ్యువేషన్స్ వల్ల అలా అవుతుందని అర్థం చేసుకున్నాను. చూడు వర్ష, ఇక నుంచి వదినతో ఎటువంటి గొడవ పెట్టుకోవద్దు చెప్తున్నా. అదంతా ఓకే అన్నయ్య, కానీ వదినలో ఏంటి ఈ మార్పు? ఏం చెప్పావో చెప్పు. ఆ ఒక్కటి అడక్కు. చెప్పన్నయ్యా. అది తెలియాలంటే దేవరికి అది తెలియాలి నీకు.